ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట 2వ రాజులు 18:3-4 వరకు. క్రైస్తవ సంఘాలలో ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు కొనసాగుతుంటాయి. కొన్నిసార్లు ఇతర ధర్మాలకు చెందిన నమ్మకాలు కూడా క్రైస్తవులలో కలిసిపోతాయి. కానీ క్రైస్తవ విశ్వాసము స్పష్టంగా చెబుతున్నది ఏమిటంటే, తండ్రి అయిన దేవుడే సమస్తాన్ని నడిపిస్తున్నాడు. కాలమును, ప్రకృతిని, మరణమును, జీవమును ఆయనే నియంత్రిస్తున్నాడు. మనం చూపే విశ్వాసం చొప్పున మన జీవితమును తీర్చిదిద్దేది ఆయనే. ఆయనకు కాకుండా మరేదైనా వస్తువుకు కానీ, ఆచారానికి కానీ ఘనత ఇవ్వడము ఆయన నామానికి అవమానము. ఈ వాక్య భాగంలో హిజ్కియా రాజు మోషే కాలంలో దేవుడు ఇశ్రాయేలు వారికి అనుగ్రహించినటువంటి ఇత్తడి సర్పపు ప్రతిమను నాశనం చేశాడు. ఎందుకంటే అది దేవుని ఘనతను తగ్గిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. దేవుని హృదయానుసారుడు అని దేవుని చేత పిలువబడిన దావీదు కాలంలో కూడా అది జరగలేదు. కానీ హిజ్కియా దేవుని పైన గొప్ప విశ్వాసంతో ధైర్యంగా దాన్ని నాశనం చేశాడు. కాబట్టి మన పూర్వీకులు పాటించిన ఆచారాలైనా సరే అవి దేవుని ఘనతను తగ్గిస్తే వాటిని వెంటనే మానివేయాలి. దేవునికి మాత్రమే ఘనతను ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.